హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం గ్లోబు భూమికి నమూనా గురించి తెలుసుకోబోయే ముందు ఒక కొటేషన్ ఏంటి అంటే, భూమికి ఎంతో ఓపిక ఉంది, భూదేవంత ఓపిక సహనం మనకు కూడా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాం, అదేవిధంగా జీవితంలో కూడా చాలా నేర్చుకునే ఉంటాం. ముందుకు వెళ్ళాలి అంటే మనకి కంపల్సరిగా సహనము, ఓపిక అనేది ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు మనకి వస్తుందనే నమ్మకం ఎదుటి వ్యక్తి ఇవ్వడం ద్వారా రాదు, మనలో మనకే డైలీ ఐఆమ్ ద గ్రేట్ అనుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏదో ఒక రోజున మీరు విజయానికి దగ్గరగా వస్తారు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఆ రోజు మీకు అనిపిస్తుంది, ఈ వీడియోలో చెప్పిన మేడం మాకు బూస్టప్గా ఇచ్చారు, ఈరోజు నేను సాధించాను అని ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుంచుకుంటారని, మీ హార్డ్ వర్క్ కూడా అంతే విధంగా ఉండాలి అని ఆశిస్తూ ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. గ్లోబు భూమికి నమూనా. మరి సోషల్ స్టడీస్ టీచర్ అంటేనే మ్యాప్స్ అండ్ గ్లోబ్ అనేది ప్రత్యేకంగా మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సుందర్ కల్పన గురించి ఇచ్చారు. ఈ టాపిక్ మనకు అవసరం లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, అంతర్జాలంలో నెట్లో చూడడం జరిగింది, ఇదంతా కామన్ పాయింట్స్. ఇక్కడ భూమి బంతి మాదిరిగా ఉంది అని ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్గా భూమి బంతి మాదిరిగా ఉంది అని స్టార్టింగ్లో కనుక్కున్నారు, గుండ్రంగా ఉంది అని అంటారు, తర్వాత గోళాకారంగా ఉంది అంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ దీన్ని జియాయిడ్ షేప్, చాలా ఇంపార్టెంట్, జియాయిడ్ షేప్లో ఉంది ఫ్రెండ్స్. అంటే మరీ గుండ్రంగా లేకుండా ఈ విధంగా ఉంది, అంటే పైన నొక్కబడి ఈ విధంగా ధృవాల వద్ద నొక్కబడి ఉంటుంది. ఈ విధంగా దీన్ని జియాయిడ్ షేప్ అంటారు. చాలా మటుకు ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కొన్ని గ్లోబులను తరగతి గదిలోనికి మనం తీసుకొని రావాలి. ఖచ్చితంగా గ్లోబును చూపిస్తూ పిల్లలకు అర్థం చేపిస్తే చాలా ఇంపాక్ట్గా ఉంటుంది. దీన్ని ఏ బోధన అంటారు? మరి ఈ విధంగా చూయించి చెప్పడాన్ని ఏ బోధన అంటారు? మనకి బోధనా శాస్త్రము అనేది ఉంది, పర్స్పెక్టివ్లో కానీ మెథడాలజీలో ప్రత్యేకంగా సోషల్ స్టడీస్లో ఇది ఏ పద్ధతి, వస్తువులను చూపిస్తూ చెప్పడం అనేది ఏ పద్ధతి అనేది కింద కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. అయితే ఈ గ్లోబు మీద మనకు ఎక్కువగా బ్లూ కలర్లో కనబడుతుంది. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా వాటర్ అనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే వాటర్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం? ఈ వాటర్ డేని మార్చ్ 22న మనం జరుపుకుంటున్నాం. దానికంటే ముందు 21న అడవి దినోత్సవం, దాని తర్వాత 23వ డేట్న వాతావరణ దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే ఇట్లా కంపేర్ చేస్తూ చదవడం వల్ల మనకి చాలా ఎక్కువగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. అయితే భూమి ఆకారాన్ని నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని ముఖ్య దేశాలు అన్నీ కూడా మనకు చూపుతుంది ఫ్రెండ్స్. భూమి నీలి చందమామలాగా కనిపించడంగా ఉంది. అధిక భాగంలో మహాసముద్రాలు ఉండడం వల్ల ఇది నీలి రంగులో ఉంది అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే, భూమి ఒక బంతిలాగా గోళాకారంగా కనబడుతుంది. మనుషులు దానిపైన ఎలా నిలబడుతున్నారు? మరి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల మనం దానిపైనుంచి పడడం లేదు, దానిపైన పడుతున్నాము జారి పడితే, కానీ దానిపైనుంచి కింద పడడం అనేది లేదు. ఎందుకంటే అయస్కాంత శక్తి ఉంది. న్యూటన్ గారు కనుక్కున్న గురుత్వాకర్షణ శక్తి పైనకి విసిరిన యాపిల్ పండు కిందే పడింది అనే విషయాన్ని మనకు ఐజాక్ న్యూటన్ గారు తెలుసుకోవడం జరిగింది. గోళాకృతి. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో లేదు, కొంచెం ఉబ్బినట్లుగా ఉంది. ఇందాకే చెప్పాను నేను. భూమి ఆకృతికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం ప్రయాణిస్తున్న కొద్దీ ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మనం బస్సులో వెళ్తున్నప్పుడు భూమి అనేది కదులుతుంది అని మనకి ఇమాజిన్ అనేది అవుతూ ఉంటుంది. ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ బయటకి చూస్తే. అంటే యాక్చువల్గా మనం కదులుతున్నామని మనం అనుకుంటాం, కానీ భూమి ఎప్పటికీ తనకి ఎంత ఓపిక ఉందో అనిపిస్తుంది. ఈ విధంగా తిరుగుతూనే ఉంటుంది. మనం కూడా అంతే, ఒకే దగ్గర మన మైండ్ సెట్ ఆగకూడదు. ఖచ్చితంగా మన మైండ్ సెట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒక రోజున విజయం సాధించక తప్పదు. మనకది బానిస అవ్వాలి.
బలం అనేది మనకు బానిస అవ్వాలి, అదేవిధంగా మన విజయం అనేది మనకు బానిసలాగా ఉండాలి. కానీ అది ఎంతో ఎత్తులో ఉంది, నేను దీన్ని సాధించలేను అనే విషయాన్ని మర్చిపోండి. ఖచ్చితంగా సాధిస్తారు. చాలామంది సాధించిన వాళ్ళను మనం ఈ భూమి మీద చూస్తున్నాం. కాళ్ళు చేతులు లేని వాళ్ళు, అదేవిధంగా అవిటితనంతో అంధత్వంతో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా సాధిస్తూనే ఉన్నారు. మనం ఎంతో చాలా గ్రేట్గా ఉన్నాం. మనకు అన్ని విధాల అవయవాలు కానీ అన్ని విధాల బాగున్నాం కాబట్టి మనం ఇంకా ఎంతో సాధించవచ్చు. మనలో విల్ పవర్ ఉంది. దాన్ని ఖచ్చితంగా మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎప్పటికప్పుడు బూస్టప్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఓకే ఫ్రెండ్స్, సుమారు 600 సంవత్సరాల క్రితం చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. 1400 సంవత్సరాల క్రితం నావికులు ఈ భూమి చుట్టూ తిరిగి రావడం వల్ల ఇది గోళాకారంగా ఉంది అని చెప్పడం జరిగింది. అయితే 1492లో కొలంబస్ గారు మన ఇండియాను అన్వేషించడానికి వచ్చినప్పుడు అతను తూర్పు వైపున రావాల్సింది ఉండే, కానీ పశ్చిమం వైపున వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ప్రాంతాన్ని అతను ఇండియా అనడం జరిగింది. కాదు ఇది ఇండియా కాదు, నువ్వు కనుక్కున్నది కొత్త ప్రదేశం, ఇది అమెరికా అని చెప్పారు. అక్కడ ఉన్న ఆ చిన్న ప్రదేశానికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా కొలంబస్. నెక్స్ట్ వచ్చిన మన ఇండియాకు వచ్చిన వాస్కోడి గామా గారు 1498లో మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మాజిలాన్ మొత్తం భూమిని చుట్టి వచ్చాడు కాబట్టి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు. అయితే దీనికి ఒక పేరు ఉంది, జియాయిడ్ షేప్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మహాసముద్రాలు మరియు ఖండాలు ఏ విధంగా ఉన్నాయి? మహాసముద్రాలు మొత్తం 5 ఉన్నాయి, ఖండాలు 7 ఉన్నాయి. ఈ మహాసముద్రాలలో ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ ఎక్కువ అల్లకల్లోలాలకు గురి అయ్యే మహాసముద్రం, చాలా లోతైన మహాసముద్రం. ఇక్కడ మెరియానా ట్రంచ్ అనే లోతైన అఖాతం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హిందూ మహాసముద్రం ఎం షేప్లో ఉంటుంది, ఎం షేప్లో ఉంటుంది హిందూ మహాసముద్రం. అదేవిధంగా ఎస్ ఆకారంలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఓ ఆకారంలో ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం. ఇది ఆర్కిటిక్ మహాసముద్రం అనేది కూడా మంచు గడ్డలాగే ఉంటుంది. అదేవిధంగా అంటార్కిటిక్ మహాసముద్రం అనేది మంచు రూపంలో ఉంటూ మరియు 6 నెలలు కరిగిపోవడం అనేది ఉంటుంది. మహాసముద్రంలా మారుతుంది, అలాగే ఖండంగా ఉంటుంది. అందుకనే దీని పేరును 2 సార్లు ఖండాలలో మరియు మహాసముద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఖండాల పేర్లు 7 ఉన్నాయి. మొత్తం వరుస క్రమంలోనే మీరు గుర్తుపెట్టుకోండి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఎందుకు వరుస క్రమం ఇంపార్టెంట్ అంటే మనకి చిన్నదేది పెద్దదేది ఇవన్నీ తెలిస్తే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. గడ్డకట్టిన మహాసముద్రం అంటే అంటార్కిటికా మంచు కవచం అని అంటాం. దీన్ని ద అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని పిలవడం జరుగుతుంది. ఖండాలలో దేశాల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కొండలు, లోయలు, వ్యవసాయ భూములు, గనులు, పరిశ్రమలు, ఈ విధంగా ఎన్నో మనం భూమి మీద రోజు మనం వీక్షిస్తూనే ఉంటాం. గ్లోబు మీద గల దిక్కులు, మరి దిక్కుల విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి పై భాగంలో ఉత్తర భాగం, కింది భాగంలో దక్షిణ భాగం, అదేవిధంగా మన కుడి వైపున తూర్పు భాగం, ఎడమ వైపున పశ్చిమ భాగం, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంతకుముందే చెప్పాము, ఎక్కువ పాఠాలు కూడా ఉత్తర దక్షిణాలుగా ఇస్తారు. సమ్ టైమ్స్ కొన్ని ప్రత్యేక పటాలకు మాత్రం దక్షిణం పై భాగంలో, ఉత్తరాన్ని కింది భాగంలో ఇస్తారు. అయితే 8th క్లాస్లో ఉన్న అల్ ఇద్రీసి గారు దక్షిణ భాగాన్ని పైన చూయించారు, ఉత్తర భాగాన్ని కింద చూయించారు. అతను తన రాజుగారి కోసం తయారు చేయడం జరిగింది. ఎవరు? అల్ ఇద్రీసి. నేను పటాల అధ్యయనం గురించి కూడా పెట్టేశాను ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. సరే, ధృవాలంటే ఏంటి మరి? ధృవాలు అనేవి భూమికి 2 వైపులా ఉండే 2 చుక్కలు, అంటే 90 degrees వద్ద ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి భూమధ్య రేఖ అనేది మధ్యస్థంగా ఉండి భూమిని 2 భాగాలుగా, సమభాగాలుగా విభజిస్తూ ఉంటుంది. అయితే అక్షం
ఈ చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దాన్నే మనం అక్షం అంటారు. అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని మీ అందరికీ తెలిసే విషయం. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి భూమధ్య రేఖ ధృవాల దగ్గర వివిధ రంగులలో 3 లేదా 4 చుక్కలను పెట్టండి. చూడండి ఒకసారి, ఇక్కడ ధృవాలు, ఇది భూమధ్య రేఖ ప్రాంతం, దీన్ని 0 డిగ్రీ అంటాం, దీన్ని 90 డిగ్రీలు అంటాం, ఇక్కడ కూడా 90 డిగ్రీ. మన దగ్గర ఇండియా నుంచి కర్కట రేఖ 23.5 డిగ్రీల కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది ఫ్రెండ్స్. అయితే గ్లోబు మీద రేఖలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రేఖలు ఉంటాయి, వీటిని అడ్డంగా గీసిన వాటిని లాటిట్యూడ్స్, అడ్డంగా ఉన్న వాటిని అక్షాంశాలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా విభజిస్తూ ఉంటుంది. ఏ అర్ధ భాగంలో మన భారతదేశం ఉందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. రేఖాంశాలు. నెక్స్ట్, ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి వెళ్ళాలి అంటే రేఖాంశాల ద్వారా మనకి కలుపుతూ ఉండే ఈ రేఖలనే రేఖాంశాలు అంటారు. అక్షాంశాలు కాకుండా ఇవన్నీ ఒకే పొడవున కలిగి ఉంటాయి. చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ అక్షాంశాలు అనేటివి కొంచెం చిన్నగా, మధ్యలో చాలా పెద్దగా ఈ విధంగా ఉన్నాయి. కానీ రేఖాంశాలు అనేటివి ఒకే మాదిరిగా ఒకే సైజులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అనేది ఉంది. దీన్నే అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. మధ్యస్థంగా 0 డిగ్రీలుగా ఉన్న రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అని అంటారు. ఇది లండన్ మీదుగా థేమ్స్ నది ఒడ్డు నుంచి వెళ్ళడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మీరు అట్లాస్లో కానీ గ్లోబ్లో కానీ చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. అక్షాంశాలు రేఖాంశాలు కలిసే ఒక వలలాగా కప్పి ఉంటుంది. ఈ 2 అక్షాంశాలు 2 రేఖాంశాలు 2 కలిస్తే ఇక్కడ గ్రిడ్ ఆకారం, దీన్నే చతుష్కోణ ఆకారం అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని నార్దర్న్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళము, ఇక్కడ వెస్టర్న్ హెమిస్ఫియర్ పశ్చిమార్ధగోళం అని, సదరన్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళం అని, అదేవిధంగా ఈస్టర్న్ హెమిస్ఫియర్ దీన్నే పూర్వార్ధగోళం లేదా తూర్పు అర్ధగోళం అని కూడా పిలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక్కసారి ప్రపంచ పటాన్ని గమనించి మీరు ఖచ్చితంగా ప్రపంచ పటాన్ని రాయల్ అట్లాస్ని యూజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా దాన్ని కొనుక్కొని, ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఇక నుంచైనా కానీ అట్లాస్ని యూజ్ చేస్తూ జాగ్రఫీ హిస్టరీని నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా విజయానికి దగ్గర అవుతారు, విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.